కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? మొహమ్మద్ రహీం. ఏం చేస్తుంటావే? సెంటరింగ్ వర్క్. సెంటరింగ్ వర్క్. ఎక్కడ ఉండేది? ఎక్కడ? బోరబండలు. బోరబండ. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ. జూబ్లీహిల్స్. సో జూబ్లీహిల్స్ లో మొత్తం ఎలక్షన్ హడావిడి మొదలైందా? మొదలైంది కదా, నిన్న నుంచి మొదలైంది. నిన్న నుంచి మన నోటిఫికేషన్ చెప్పారు కదా, అప్పటి నుంచి హడావుడి చాలా అయిపోయింది. అన్ని పార్టీలు తిరుగుతున్నాయి. ఇంకా మన కాంగ్రెస్ ఇంకా ఇయ్యలే, ఇంకా ఇచ్చేస్తుంది, త్వరలో ఇచ్చేస్తుంది టికెట్. సో ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నావు మరి? కాంగ్రెస్ తరఫున టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటది? ఇక కాంగ్రెస్ అంటే ఇక మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడుగా, రేవంత్ రెడ్డి సార్ సీఎం, ఆయన ఎవరికో. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి ఎక్కువ ఇక్కడ? మరి కాంగ్రెస్ నుండి, బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి చూస్తున్నారు పోస్టర్లు గోడల మీద బాగా వేస్తున్నారు. ఎవరుంటే బాగుంటుంది మరి? ఇక ఎవరంటే ఇక మన సీఎం సార్ ఎవరికి ఇస్తే కాంగ్రెస్ తరఫు నుంచి వాళ్ళు. తెలుసా పోనీ ఎవరెవరు నిలబడుతున్నారు ఏమైనా తెలుసా? నేను చెప్పనా, మీరు చెప్పండి. సో కాంగ్రెస్ పార్టీ నుండి అయితే నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది, సిఎన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, అంజన్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది. సో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ముగ్గురులో ఎవరికి ఇస్తే? ముగ్గురు కూడా పులి ఉన్నారు. ముగ్గురు ఒకరికే ఇవ్వాలి కానీ ముగ్గురు కూడా పులి ఉన్నారు. అవును. ఇక మా రేవంత్ రెడ్డి సార్ ఎవరికో ఇస్తే వాళ్ళు, రేవంత్ రెడ్డి సార్ మన గెలిపి తీసుకొచ్చేస్తాడు అంతే. ఎవరికి ఇచ్చినా అయితే మీరు సపోర్ట్ చేస్తాం? మేము సపోర్ట్ చేస్తాం, అందరు సపోర్ట్ చేస్తాం ఎవరికైనా. బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు కాదు నలుగురు ఉన్నారు. నలుగురులో ఎవరికి ఇస్తే కూడా మళ్ళీ గొంతు రామ్మోహన్ కూడా వినబడుతుంది. నలుగురు ఉన్నారు, నలుగురు ఐదుగురు ఉన్నారు. ఇంకా మన గోకుల్ వల్ల ఆడ మనిషి కూడా ఉంది కదా. ఎవరికి ఇచ్చినా మన కాంగ్రెస్ ది గెలుపు ఖాయం. ఇంకొకటి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడంటే లాక్కొచ్చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే రోలింగ్ పార్టీ ఉంది. రోలింగ్ పార్టీ ఉంటే రోలింగ్ పనులు అయిపోతాయి. కానీ పథకాలు ఏమి ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రజలు. ఇస్తురుగా మిషన్లు ఇస్తురు, కాకపోతే అవి మన ఏమంటారు ఇంకా 2 చీరలు, అవి చీరలు ఇస్తురు మన సార్ రేవంత్ రెడ్డి సార్, అన్ని ఇస్తురుగా ఇస్తురు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ పనిచేసిండు. సో మరి ఏంది ఏమన్నా చేసిండు పనులు? అప్పుడు ఉండే ఆయన చేసిండు, లేదని కాదు. ఇప్పుడు జర ఆయన లేడుగా, ఆయన పేరుతో నడిచింది, లేదని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటది. ఏదైనా పనులు కావాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మన పనులు అయిపోతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిళ్ళు. సో వాళ్ళ భార్యకి గెలిపిస్తే ఎట్లుంటది అంటావు? గెలిపి ఒక్క అవకాశం ఛాన్స్ ఉందా అని? ఏమో అంత గెలిచే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు రోలింగ్ ప్రజలు ఏం చేస్తారంటే రోలింగ్ వాళ్ళకు చూస్తారు, మనకు పనులు కావాలని. రోలింగ్ వాళ్ళకు చూస్తే మనకి ఈయనకి వేస్తే మన పని అయిపోతుంది అట్లా. మరి బీజేపీ సంగతి, బీజేపీ నుండి కూడా లంకల దీపక్ రెడ్డి పేరు వినిపిస్తా ఉంది కదా. సో మరి ఇంతకుముందు కూడా పోటీ చేసిండు ఆయన. చెప్పలేం ఎందుకంటే మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీజేపీ కూడా రావచ్చు. గెలుపు ఎవరిది అయితే వాళ్ళ గెలుపు. రేస్ గుర్రాల్లో ఎవరు గెలుపుతా అయితే వాళ్ళ ఎవరైనా రావచ్చు. కాకపోతే 99% అయితే మన సార్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి సార్ ఏమని చేస్తాడంటే గెలుపు తీసుకొచ్చేస్తాం అట్లా. సో అంటే పబ్లిక్ ఏమంటున్నారు? నార్మల్ మీరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా, సో మరి ఈ పార్టీకి ఓటేద్దాం, ఈయన గెలిపిద్దామని ఏమైనా మాట్లాడుతున్నారా? మెయిన్ అంటే ఇక నేను ఇన్న కాడికి అయితే చాలా మంది ముసలోళ్ళు, ఆడ మనుషులు, మెయిన్ ఆడ మనుషులే లాక్కొచ్చేస్తారు కాంగ్రెస్కి వేయాలి, కాంగ్రెస్కి వేయాలి. ఫ్రీ బస్ పెట్టి ఇప్పుడు ఫ్రీ బస్ కూడా వేసాడు కదా. ఫ్రీ బస్ గొడవలు ఏమో పాటలు పాడుకుంటా పోతురా. అరే ఏం మాట్లాడుతున్నావు? మంచిగా ముసలోళ్ళు అందరూ పాట పాడుకుంటా పోతున్నారు, ఫ్రీ బస్ వేసారు కాబట్టి.